ఇంతవరకు మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్, సిలబస్, అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్ తాలూకు ప్రతి సబ్జెక్ట్ తాలూకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అవి కూడా మీరు చూడవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ప్రొడక్షన్ టెక్నాలజీ పార్ట్ 2లో మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ గురించి చెప్పుకున్నాం కదా. అయితే ఈరోజు మనం లేత్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. లేత్ మీద కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తుంటాయి. సో ఈరోజు లేత్ గురించి మనం చెప్పుకుంటే, యాక్చువల్గా లేత్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, లేత్ అంటే బిఫోర్ లేత్కు ముందు మనం ఏమైనా డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయాలన్నా, ఫేసింగ్, టర్నింగ్, అలాగే ఏమైనా బోరింగ్ ఆపరేషన్ చేయాలన్నా సపరేట్ మెషిన్స్ అనేవి ఉండేవన్నమాట. అయితే ఇలా మనకి ఇలాగ పర్టికులర్ ఏరియాలో ఒక్కొక్క మెషిన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఇన్స్టాలేషన్ అని ఏరియా పడుతుంది, అలాగే ఎక్కువ టైమింగ్ ప్రాసెస్ అనేది పడుతుంది. సో వీటన్నిటిని కూడా మనం తగ్గించడానికి ఈ లేత్ అనేది మనకి డిజైన్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ లేత్లో మనకి చాలా ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అయితే మనం ముందుగా లేత్ యొక్క డెఫినేషన్స్ వచ్చేప్పటికి, ఏ లేత్ మిషన్ చూడండి, ఏ లేత్ మిషన్ ఈజ్ ఏ మెషినింగ్ టూల్ దట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ మెటల్స్ ఫ్రమ్ ఏ వర్క్ పీస్ టు గివ్ ఎ డిజైర్డ్ షేప్ అండ్ సైజ్. అంటే లేత్ అనేది మనకి కావాల్సిన ఒక వర్క్ పీస్ అనేది మనం దీన్ని కోల్ చేసి పెడితే మనకు కావాల్సిన షేప్లో దీన్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. అంటే దీని ఏం చేస్తుందంటే మెటీరియల్ రిమూవ్ చేస్తూ మనకు కావాల్సిన, మనకి ఎలా మనం ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం మనం ఎలాగైతే ఇచ్చామో అలాగా మనకి ఆ షేప్లో మనకి ఈ లేత్ మీద మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే ముఖ్యంగా మనకి లేత్లో వచ్చేసి ముఖ్యంగా పార్ట్స్ కోసం మనం మాట్లాడుకుందాం. మీకు కనిపిస్తుంది కదా ఇంటర్ఫేస్, కొంచెం చూడండి. ఇది మనకి లేత్ డయాగ్రామ్. పూర్తిగా మనం దీన్నే లేత్ అంటాం. అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే పోర్షన్ ఉంది కదా, ఇదే హెడ్ స్టాక్. మనకి డ్రైవింగ్ ది సిస్టమ్ అంతా ఇందులోనే ఉంటుంది. సో దీన్నే హెడ్ స్టాక్ అంటాం. హెడ్ స్టాక్ కి స్పిండల్ కనెక్షన్ అనేది కూడా ఉంటుంది. దీన్ని ఇదే రొటేషన్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇది స్పిండల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాస్ స్లైడ్ అనమాట. క్రాస్ స్లైడ్ వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ గా చూడండి, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఫ్రంట్ బ్యాక్ అదే పర్పెండిక్యులర్ గా ఇలాగా. ఇది క్యారేజ్ అంటే హోల్, ఇది మొత్తం అంటే దీని తాలూకు మెకానిజం మొత్తం ఈ క్యారేజ్ లోపల ఉంటుంది. అలాగే ఇది టెయిల్ స్టాక్ అనమాట. టెయిల్ స్టాక్ అనేది మనం లాంగ్ వర్క్ పీస్ చేసేటప్పుడు ఇది మనకి సపోర్ట్ గా ఉంటుంది. అలాగే లీడ్ స్క్రూ వచ్చేసి చూసారు కదా, ఈ లీడ్ స్క్రూ వచ్చేసి మనకి థ్రెడ్ కటింగ్ ఉపయోగపడుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ రాడ్. సో ఈ రెండు మెకానిజం అనేది కూడా మనకి దీని ద్వారా అవుతుంది మనకి క్యారేజ్ లోనే. సో ఈ గేరింగ్ అనేది ఫీడ్ గేరింగ్ ఎందుకు అంటే, మనం వర్క్ చేసేటప్పుడు టర్నింగ్, ఫేసింగ్ ఇవన్నీ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి ఈ ఫీడ్ రాడ్ నుంచి మనకి ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదే మనం ఒకవేళ లీడ్ స్క్రూ థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు మనకి చేంజ్ చేసుకోవాలి కదా, ఆ చేంజింగ్ మెకానిజం అంతా మనకి అంటే ఈ 2 రాడ్స్ యొక్క మెకానిజం ఈ ఫీడింగ్ గేరింగ్ బాక్స్ లో అనేది ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఇది మనకి బెడ్, ఇది ఫ్లోర్, ఈ 2 లెగ్స్ అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్ పార్ట్స్ ఏంటో. ఇది మనకి ముఖ్యంగా పార్ట్స్ అనమాట లేత్ లో. అయితే ఇప్పుడు మనం లేత్ డీటెయిల్ డిస్కస్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ వచ్చేసి లేత్ లో వచ్చేసి the various other operations that you can perform with the help of lathe machines and include sanding, cutting, knurling, drilling and deformation of tools that are employed in creating objects which have symmetry about the axis of rotation. అంటే మనం ఇందులో లేత్లో కూడా చాలా ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. అంటే ఇంక్లూడ్ ఎలాంటివంటి శాండింగ్, కట్టింగ్, నల్లింగ్, డ్రిల్లింగ్ అండ్ డిఫార్మేషన్ ఆఫ్ టూల్స్, ఇలాగా పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి సో మనకి చాలా ఆపరేషన్స్ ఈ లేత్లో అనేవి చేసుకోవచ్చు. అయితే మనకి ముందుగా ఇందులో కొన్ని ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క మనకి స్పెసిఫికేషన్స్ అండ్ ఒక్కొక్క టాపిక్ అనేది ఉంది. సో అవి చూసుకుందాం. అందులో ముందుగా మనకి మొత్తం ఈ లేత్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి మనకి 14 పార్ట్స్ అనేవి ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్ స్టాక్, బెడ్, టెయిల్ స్టాక్, క్యారేజ్, సాడల్, క్రాస్ స్లైడ్స్, కాంపౌండ్ రెస్ట్, టూల్ పోస్ట్, యాప్రాన్, లీడ్ స్క్రూ, ఫీడ్ రాడ్, చెక్, మెయిన్ స్పిండల్ అండ్ లెగ్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ముందుగా హెడ్ స్టాక్ వచ్చేసి చూడండి, ఇది ఉంది చూసారా, ఇది లేత్ అనమాట. మనకి ఈ లేత్లోని ఈ పోర్షన్ చూసారా, రైట్ సైడ్ ఈ బాక్స్ ఎలా కనిపిస్తుంది చూసారా, మనకి స్పీడ్ కంట్రోల్, ఈ స్పిండిల్స్ ఇవి, ఈ మొత్తాన్ని కూడా ఇదే హెడ్ స్టాక్ అంటారు అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని, సారీ రైట్ సైడ్ అన్నాను కదా, రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని మనకి హెడ్ స్టాక్. సో హెడ్ స్టాక్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లేత్ బెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద హౌస్ ఆఫ్ డ్రైవింగ్ మెకానిజం అండ్ ఎలక్ట్రికల్ మెకానిజం ఆఫ్ లేత్ మెషినింగ్ టూల్. అర్థమైంది కదా, హెడ్ స్టాక్ అనేది లేత్ కి మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మొత్తం ఎలక్ట్రికల్ మెకానిజం, డ్రైవింగ్ మెకానిజం అంతా కూడా ఈ హెడ్ స్టాక్ లోనే ఉంటుంది అని చెప్పారు. అయితే నెక్స్ట్ వచ్చేసి
It holds the job on its spindle nose having external screw threads and internally Morse taper for holding the lathe center. మనకి జాబ్ అనేది ఇక్కడ హోల్డ్ చేస్తాం కదా, హోల్డ్ అంటే ఎలా చేస్తాము, పలానా చెక్స్ ద్వారా చేస్తాం. ఇది స్పిండిల్ అనేది హెడ్ స్టాక్ కి కనెక్ట్ ఉంది. ఆ స్పిండిల్ అనేది మనకి ఇంటర్నల్ థ్రెడ్స్ ద్వారా ఉంటాయి. దాన్నే మనం మోర్స్ ట్యాపర్ అంటాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. హెడ్ స్టాక్ తలకి స్పిండిల్ తలకి ట్యాపర్ ఏంటి అని అడిగితే మనకి మోర్స్ ట్యాపర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ మోర్స్ ట్యాపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పదం ఒకసారి గుర్తు పెట్టుకోండి. అలాగే అండ్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఎట్ ఏ డిఫరెంట్ స్పీడ్ బై కోన్ పుల్లీ అండ్ ఆల్ గేర్ డ్రైవ్. అంటే ఈ యొక్క లేత్ స్పిండిల్ యొక్క స్పీడ్ అనేది మనకి వేరే అవుతుండాలి. అయితే దీనికి ఒక స్పిండిల్ కనెక్షన్స్ ఉంటాయి. అంటే మోటార్ ఉంటుంది. ఆ మోటార్ నుంచి మనకి ఇక్కడ పుల్లీస్ అనేవి ఉంటాయి బ్యాక్ సైడ్. ఆ పుల్లీస్కి మోటార్కి బెల్ట్ ద్వారా త్రూ వీ బెల్ట్స్, మనం ఏ బెల్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తామంటే వీ బెల్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము లేత్లని. సో ఆ వీ బెల్ట్ ద్వారా మనకి ఈ కనెక్షన్ అనేది హెడ్ స్టాక్కి కనెక్షన్ అనేది ఉంటుంది. There is a hole throat spindle handling long bear work. Okay, headstock transmit power from the spindle to the feed rod, lead screw and thread cutting mechanism. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అయితే హెడ్ స్టాక్ అనేది మనకి తిరుగుతుంది కదా, ఈ యొక్క పవర్ అనేది హెడ్ స్టాక్ మనకి తిరుగుతున్నప్పుడు రొటేషన్ పవర్ ఫీడ్ రాడ్ కి పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుంది. మామూలుగా టర్నింగ్, ఫేసింగ్, నల్లింగ్ ఈ ఆపరేషన్స్ అప్పుడు ఫీడ్ రాడ్ మీద మనకు వర్క్ అవుతుంది. అది థ్రెడ్డింగ్ కావాలి అనుకున్నప్పుడు లీడ్ స్క్రూకి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అయితే అసెసరీస్ మౌంటెడ్ అనే హెడ్ స్టాక్ స్పిండిల్. మనం హెడ్ స్టాక్లో కూడా కొన్ని అసెసరీస్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే మనం వర్క్ అనేది హోల్డ్ చేయడానికి మనం ఎలా హోల్డ్ చేస్తామంటే మనకి చెక్ ద్వారా హోల్డ్ చేస్తాం. చెక్స్, ఫేస్ ప్లేట్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అందులో చెక్ వచ్చేపోతే చెక్ అనే ఆప్షన్ తీసుకుంటే మనం చెక్స్లో మనకి 6 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటి అంటే 3 జా చెక్, 4 జా చెక్, లేత్ సెంటర్ అండ్ లేత్ టాప్, కాలెట్ చెక్, ఫేస్ ప్లేట్ అండ్ మ్యాగ్నెటిక్ చెక్. అంటే ఇవన్నీ ఏంటి అంటే మనం వర్క్ని హోల్డ్ చేయడానికి, అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ షేప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క జాబ్ అనేది ఒక్కొక్క షేప్లో ఉంటుంది. సో ఆ ఆబ్జెక్ట్ బట్టి మనం జాస్ అనేది యూజ్ చేస్తాం. 3 జా చెక్ వచ్చేసి మనకు రౌండ్స్, అలాగే 4 జా అంటే ఇరెగ్యులర్ షేప్స్, అలాగే కాలర్ చెక్స్, ఫేస్ ప్లేట్స్, అలాగే మ్యాగ్నెటిక్ చెక్ అంటే కొంచెం మ్యాగ్నెటిక్ లా బిహేవ్ చేస్తుంటాయి కదా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్ అనేది చూసారు కదా, ఈ కింద డౌన్ పోర్స్ని, ఫ్లోర్ ఫోర్స్ని మనం బెడ్ అని అంటాము. ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ ది లేత్ మిషన్. మనకి కింద బేస్ ఉంది కదా లేత్ మిషన్కి, ఈ లేత్ యొక్క బేసే మనకి బెడ్ అనుకున్నాం. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సింగిల్ పీస్ కాస్టింగ్ ఆఫ్ సెమీ స్టీల్ చిల్లెడ్ క్యాస్ట్ ఐరన్. సో అర్థమైంది కదా, మనకి ఈ బెడ్ అనేది మనకి క్యాస్ట్ ఐరన్తో మేడ్ చేస్తారు. ఎందుకు క్యాస్ట్ ఐరన్తోనే మేడ్ చేస్తారు అంటే మనకి క్యాస్ట్ ఐరన్కి వైబ్రేషన్స్ని మనకి రెసిస్ట్ చేసే అంత ఎబిలిటీ అంటే కెపాసిటీ క్యాస్ట్ ఐరన్కి ఉంటుంది అనమాట. అంటే మనకి ఆపరేషన్ లేత్లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకి చాలా వైబ్రేషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ వైబ్రేషన్స్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు అంటే మనకి రెసిస్ట్ చేయడానికి ఈ క్యాస్ట్ ఐరన్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తారంటే వైబ్రేషన్స్ రాకుండా ఉండడానికి. ద బెడ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 heavy metal slides running lengthwise. The way are we formed upon or rigidly supported by cross growth. అంటే వివియట్స్ కూడా మనకి ఎలా ఉంటాయంటే లేత్ అంతా కూడా మనకి రిజిడ్ సపోర్ట్ డిఫరెన్స్, ఏది ఫిక్స్డ్ ఉండదు ఇక్కడ. ప్రతిదీ కూడా మనం క్లాంప్స్, రిజిడ్ అంటే ఏంటి, బోల్ట్స్తో కానీ క్లాంప్స్తో కానీ ఫిక్స్ చేసేవే మనకి మొత్తం అంతా ఉంటాయి. సో ఈ బెడ్స్ కూడా పార్ట్స్ అన్నీ కూడా మనకి రిజిడ్ కప్లింగ్తో ఉంటాయి. ఇట్ ఈస్ సఫిషియెంట్లీ రిజిడ్ అండ్ గుడ్ డాంపింగ్ కెపాసిటీ టు అబ్జర్వ్ వైబ్రేషన్. చెప్పాను కదా, ఇది మనకి బెడ్ అనేది ఒక రిజిడ్ కప్లింగ్ లా ఉంటుంది. రిజిడ్ సపోర్ట్ అంటే రిజిడ్ ఫిక్స్డింగ్, అలాగే వైబ్రేషన్స్ వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్ ప్రివెంట్స్ ద డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్ బై కటింగ్ ఫోర్సెస్. సో ఇంకోటి ఏంటంటే మనకి మెటీరియల్ అనేది ఇక్కడ పైన ఆబ్జెక్ట్స్ అనేవి కటింగ్ ఫోర్సెస్, చాలా కటింగ్ ఫోర్సెస్ అంటే తెలుసు, చాలా ఫోర్సెస్ అనేవి మనం యాక్ట్ అవుతూ ఉంటాయి అట్ల మీద. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి డిఫార్మ్ అవ్వకుండా, టెన్సైల్ అవ్వకుండా మనకి ఉండడానికి కూడా మనకి బెడ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇట్ సపోర్ట్స్ ది హెడ్ స్టాక్, టైల్ స్టాక్, క్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ లేత్ మిషన్. అర్థమైంది కదా, ఈ బెడ్ అనేది మొత్తం హెడ్ స్టాక్ ఏంటి, టైల్ స్టాక్ ఏంటి, క్యారేజ్ ఏంటి, రాడ్, ఫీడ్ రాడ్, గేర్ బాక్స్ మెకానిజం, ఇలా మొత్తం అన్ని మెకానిజంని సపోర్ట్ చేసేది ఏంటంటే ఈ బెడ్డే సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైల్ స్టాక్. టైల్ స్టాక్ అంటే చెప్పుకున్నాం కదా, ఇది మనకి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ సపోర్ట్గా ఉండేది, అంటే పెద్ద వర్క్ మనం జాబ్ చేసేటప్పుడు మనకి ఈ సైడ్ సపోర్ట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది టైల్ స్టాక్ అనేది. చూడండి, టైల్ స్టాక్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ది రైట్ సైడ్ అబౌవ్ ది లేత్ బెడ్. చెప్పాను కదా, రైట్ సైడ్ అబౌవ్ ది లేత్ బెడ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్, ఇది దేనికి యూజ్ అంటే
support the long end of the job for holding and support the long end of the job for holding and minimize the sagging. అర్థమైంది కదా, అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ హోల్డ్ చేసి మనం ఇలాగ వర్క్ చేసేస్తే టూల్ కట్ అది ఏమవుతుంది, ఇప్పుడు లాంగ్ షాఫ్ట్ అనేది ఉంది, మనం తిప్పినప్పుడు మనకి ఎండింగ్ పోర్షన్లో మనకి కొంచెం టెన్షన్ అనేది క్రియేట్ అవడం వల్ల మనకి అలా కిందకి పైకి ఊగుతుంటుంది కదా సాగింగ్, దాన్ని మనం సాగింగ్ అంటాం. అయితే ఆ సాగింగ్ని రిమూవ్ చేయడానికి అంటే ప్రివెంట్ చేయడానికి ఈ టెయిల్ స్టాక్ అనేది పర్టికులర్గా అంటే ఆ షాఫ్ట్ అనేది మనకి కదలకుండా ఉండడానికి గట్టిగా ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్లో తిరగడానికి మనం ఈ టెయిల్ స్టాక్ని ఒక సపోర్ట్గా పెడతాం అనమాట. ఇట్ హోల్డ్స్ ద టూల్స్ ఫర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ ఆపరేషన్ లైక్ డ్రిల్లింగ్, రీమింగ్, ట్యాపింగ్ ఎక్సెట్రా. సో ఎలాంటి ఆపరేషన్స్కి యూజ్ చేస్తామంటే ఇది డ్రిల్లింగ్ చేసేటప్పుడు, అలాగే రీమింగ్, ట్యాపింగ్ ఎక్సెట్రా. అంటే డ్రిల్లింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇక్కడ డ్రిల్లింగ్ అనేది మనకి డ్రిల్ బిట్ అనేది ఉంటుంది కదా, డ్రిల్ బిట్ దీనికి ఫిక్స్ చేసేస్తాం. యాక్చువల్గా మనకి డ్రిల్లింగ్ అనేది మనకి డ్రిల్ బిట్ తిరుగుతుంది అనుకుంటారు, కానీ లేత్ ఆపరేషన్లో వచ్చేసి డ్రిల్ బిట్ అనేది తిరగదు. డ్రిల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, ఇక్కడ వర్క్ అనేది తిరుగుతుంది. సో వర్క్ తిరుగుతున్నప్పుడు డ్రిల్ బిట్ వెళ్ళి వర్క్ మీద అయిపోతుంది, అలా వర్క్ అనేది మెటీరియల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజర్ ఫర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్యాపర్ ఫర్ ఏ లాంగ్ జాబ్ బై ఆఫ్సెట్టింగ్ అండ్ టెయిల్ స్టాక్. అంటే ఆఫ్సెట్టింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా మనకంటే ట్యాపింగ్ ప్రాసెస్, ఆఫ్సెట్టింగ్ ప్రాసెస్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా మనకి టెయిల్ స్టాక్ అనేది సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా బెడ్ అంటే ఏంటో, టెయిల్ స్టాక్ అంటే ఏంటో. నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్లోని క్యారేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సపోర్ట్, గైడ్ అండ్ ఫీడ్ ద tool against the job when machine is done. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇది క్యారేజ్ అనమాట. ఈ క్యారేజ్ when it is used for support, guide and feed the tool against the job when job is done. సో అర్థం కదా, మొత్తం అంటే ఫీడ్ రాడ్ ఈ క్రాస్ స్లైడ్ అవని అండ్ టూల్ పోస్ట్ మొత్తం వీటన్నిటిలో కూడా గైడ్ చేసేది క్యారేజ్ అనమాట. క్యారేజ్లోనే మెకానిజం ఉంటుంది. అంటే ఒక టూల్ పోస్ట్ ఎంత యాంగిల్లో పెట్టదని దీని మీద ఆల్రెడీ మన కాంపౌండ్ రెస్ట్ అనేది ఉంటుంది, అది మీకు కింద ఇంకో పార్ట్లో చెప్తాను మీకు. సో ఈ క్యారేజ్ అనమాట, మొత్తం ఈ క్యారేజ్ మీద మొత్తం మనకి ఫీడ్ రాడ్స్ మొత్తం అంటే డైరెక్షన్స్ మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ హోల్డ్స్, మూవ్స్ అండ్ కంట్రోల్ ద కటింగ్ టూల్. అదే కదా, ఇది ఏం చేస్తుంది అంటే టూల్ని హోల్డ్ చేయడమే కాకుండా అలాగే మూవ్ చేయడం, అలాగే కంట్రోల్ చేయడం కూడా క్యారేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ గివ్స్ రిజిడ్ సపోర్ట్ టు ద టూల్ డ్యూరింగ్ ఆపరేషన్. సో అర్థమైంది కదా మనకి, ఇది రిజిడ్ సపోర్ట్ అంటే ఏంటంటే క్లాంపింగ్ అంటే స్క్రూ ఆర్ క్లాంపింగ్తో మనకు ఉంటుంది. అంటే ఫిక్స్డ్ సపోర్ట్ అనేది కాదు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్ ట్రాన్స్ఫర్ పవర్ ఫ్రమ్ ఫీడ్ రాడ్ టు కటింగ్ టూల్ త్రూ యాప్రోన్ మెకానిజం ఫర్ లాంగిట్యూడినల్ క్రాస్ ఫీడింగ్. చెప్పాను కదా మనకి క్రాస్ స్లైడ్ అనేది లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతూ ఉంటుందని. అంతేకాకుండా ఇది మనకి ఫీడ్ రాడ్ నుంచి పవర్ అనేది తీసుకుంటుంది. అంటే ఫీడ్ రాడ్ నుంచి దీని పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది త్రూ యాప్రోన్ మెకానిజం. అంటే ఈ లోపల అనేది మనకి ఒక మెకానిజం మీద ఈ క్రాస్ స్లైడ్ అనేది క్యారేజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అది ఏ మెకానిజం అంటే యాప్రోన్ మెకానిజం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్యారేజ్ అనేది ఏ మెకానిజం మీద మనకి డిపెండ్ రన్ అవుతూ ఉంటుంది అని అడుగుతాడు అనమాట. దానికి మనకి యాప్రోన్ మెకానిజం అనేది మనకు ఆన్సర్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇట్ సింప్లిఫైస్ ద థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లీడ్ స్క్రూ హాఫ్ నట్ మెకానిజం. సో అయితే మనకి ఇందాక చెప్పాను మీకు, అంటే ఫీడ్ రాడ్ ఉంటుంది, ఫీడ్ రాడ్తో రన్ అవుతుంటుంది మనకి. అదే థ్రెడ్ కటింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ లెడ్ స్క్రూ మీదకి వెళ్తుంది అని. సో లెడ్ స్క్రూ మీదకి వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళిపోద్దా, లేదు, దానికి ఆఫ్ నట్ మెకానిజం అని ఒకటి ఉంటుంది అనమాట. ఆఫ్ నట్ అనేది ఎంగేజ్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఫీడ్ రాడ్లోకి పవర్ అనేది వెళ్తాడు. ఎప్పుడైతే డిసెంగేజ్ చేసామో ఆ యొక్క పవర్ అనేది లీడ్ స్క్రూకి కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి లీడ్ స్క్రూ కనెక్ట్ అయితే అప్పుడు లీడ్ స్క్రూ మీద మనకి క్యారేజ్ అనేది రన్ అవుతుంది. దాని ద్వారా మనకి థ్రెడ్ కటింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇందులో వచ్చేసి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ క్యారేజ్లో మనకు వచ్చేసి హ్యాడిల్ ఉంటుంది, క్రాస్ స్లైడ్ ఉంటుంది, కాంపౌండ్ రెస్ట్ ఉంటుంది, టూల్ పోస్ట్ ఉంటుంది, యాప్రోన్ ఉంటుంది. యాప్రోన్ అనేది ఏంటంటే మొత్తం హోల్ బాడీని మనం యాప్రోన్గా తీసుకుంటాం. అలాగే టూల్ పోస్ట్ అంటే ఏంటిది, టాప్ పొజిషన్లో చూసారు కదా, ఇక్కడే మనం టూల్ అనేది హోల్డ్ చేస్తాం. ఎస్టర్డే చెప్పుకున్నాం కదా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అని, ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది ఇక్కడే మనం హోల్డ్ చేస్తాం. కాంపౌండ్ రెస్ట్ ఏంటంటే కింద చూడండి, టూల్ పోస్ట్ కింద ఉన్నది, అంటే టూల్ అనేది ఎంత డిగ్రీ ఆఫ్ యాంగిల్లో పెట్టాలి అనే దానికి మనం కాంపౌండ్ రెస్ట్ అనేది చూస్తాం. అలాగే క్రాస్ స్లైడ్ అంటే మనకి ఫీడ్ వేస్తుంటాం కదా, డెప్త్ ఆఫ్ కట్ అనేది, డెప్త్ ఆఫ్ అంటే ఇలా లాంగిట్యూడినల్గా వెళ్తుంది కదా క్యారేజ్ అనేది. సో మనకి అయితే ఇలాగే వెళ్ళాలి అంటే పెర్పెండిక్యులర్గా వెళ్ళాలంటే టూల్కి దానికి క్రాస్ స్లైడ్స్. అలాగే శాడిల్, ఇది మూమెంట్. సో చూసారా మొత్తాన్ని అర్థమైంది కదా. క్యారేజ్లో ఇన్ని పార్ట్స్ అనేవి మనకి 5 పార్ట్స్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆపరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి saddle. Generally it is made up of H shape casting and it has a V guide
అండ్ ఏ ఫ్లాట్ గైడ్ ఫర్ మౌంటింగ్ ఆన్ లేత్ బెడ్ గైడ్ వేస్. అంటే మనకి ఇక్కడ చూసారా ఈ క్యారేజ్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా, అంటే శాడల్ ద్వారా మనకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి. సో అయితే క్రింద గైడ్ వేస్ ద్వారా మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ట్రైన్కి ఎలాగైతే గైడ్ వేస్ ఉన్నాయో ఇక్కడ ఏంటంటే వీ టైప్ గైడ్ వేస్ అనేవి మనకు ఉంటాయి లేత్లోని. సో అలాగే ట్రాక్లా ఉంటుంది అనమాట. సో అలాగే ఆ వీ టైప్ గైడ్ వేస్ మీద ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది క్రాస్ లైడ్. ఇట్ ఈస్ అసెంబల్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది సాడల్. ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద క్రాస్ లైడ్ ప్రొవైడ్ టీ స్లాట్స్. చెప్పాను కదా క్రాస్ లైడ్ అనేది కూడా మనకి సాడిల్ పైన ఉంటుంది. అలాగే కంపౌండ్ రెస్ట్ చెప్పాను కదా, కటింగ్ టూల్ వేరియస్ పొజిషన్స్ అంటే మనకు కావాల్సిన యాంగిల్లో మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే టూల్ పోస్ట్, టూల్ అనేది మనం టూల్ హోల్డ్ చేయడానికి మనకి టూల్ పోస్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి యాప్రోన్ ఇది హౌస్ ఆఫ్ ఫీడ్ మెకానిజం. చెప్పాను కదా మనకి ఇది ఒక బాడీ అంటే ఫీడ్ మెకానిజం అంటే క్యారేజ్ యొక్క బాడీనే మనం యాప్రోన్ అని అంటాం. సో లీడ్ స్క్రూ అనేది చెప్పాను కదా, పవర్ స్క్రూ ఆర్ ట్రాన్స్లేట్ స్క్రూ. ఇట్ కన్వర్ట్స్ రొటేటరీ మోషన్ టు లీనియర్ మోషన్. అంటే మనం థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఈ లీనియర్ ఆపరేషన్స్ అదే లీడ్ స్క్రూ ఆపరేషన్ యూజ్ చేస్తాం. అలాగే ఫీడ్ రాడ్ యూజ్ టు మూవ్ ద క్యారేజ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ఫ్రమ్ ది రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. ఫీడ్ రాడ్ అనేది చెప్పాను కదా, మనకి ఫీడ్ రాడ్ మీద మనకి ముందుకి వెనక్కి అంటే ఒక టూల్ పోస్ట్ అంటే క్యారేజ్ అనేది ముందుకి వెనక్కి అలాగే క్రాస్కి వెళ్ళడానికి మొత్తం అంతా ఫీడ్ రాడ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫీడ్ రాడ్ హెడ్ స్టాక్ నుంచి ఫీడ్ రాడ్కి వెళ్తే ఫీడ్ రాడ్ నుంచి క్యారేజ్కి వెళ్తూ ఉంటుంది మెకానిజం. సో చక్ ఈజ్ ఫర్ హోల్డింగ్ ద వర్క్ పీస్ అన్నారు. సో అర్థమైంది కదా, చెక్ అనేది ఎందుకు మనకు ముందే చెప్పాను, హెడ్ స్టాక్లో చెక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ ఉంటాయని చెప్పాం కదా. ఆ చెక్స్ అనేది వర్క్ పీస్ను హోల్డ్ చేయడానికి చెక్ అనేది యూజ్ చేస్తారు. జనరల్లీ మనకు 2 టైప్స్ ఆఫ్ చెక్స్ ఉంటాయి, 3 జా సెల్ఫ్ సెంటర్ చెక్, 4 జా ఇండిపెండెంట్ చెక్. అంటే 3 జా సెల్ఫ్ సెంటర్ చెక్ అంటే ఏంటి లేదు, 3 జా చెక్ అనేది ఇది మొత్తానికి ఒకటే కీతో మనం హోల్డ్ చేస్తాం. 4 జా ఇండిపెండెంట్ చెక్ అంటే మొత్తం 4 సైడ్స్ 4 చెక్స్కి మన కీ అనేది ఇండిపెండెంట్ అనమాట. ఒక్కొక్క చెక్కి కీ అనేది మనం టైట్ చేయడం లూజ్ చేయడం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లేత్ మెషిన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ ఆపరేషన్. అయితే మనకి లేత్లో కూడా కొన్ని ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఆ ఏ ఆపరేషన్స్ చేస్తాము అంటే మొత్తం టోటల్గా మనం 12 ఆపరేషన్స్ అనేది ఎక్కువగా చేస్తుంటాం. అందులో ఫస్ట్ వచ్చేసి సెంటరింగ్ ప్రాసెస్, ఫేసింగ్, టర్నింగ్, చాంఫరింగ్, నర్లింగ్, థ్రెడ్ కట్టింగ్, డ్రిల్లింగ్, బోరింగ్, రీమింగ్, స్పిన్నింగ్, ట్యాపింగ్, పట్టింగ్ ఆఫ్. సో ఇది చూసాం కదా, ఇవన్నీ నేమ్స్ అనమాట. సో వీటి ఆపరేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది చూసారు కదా, దీన్నే సెంటరింగ్ ప్రాసెస్ అంటారు. సెంటరింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదు, హోల్స్ క్రియేట్ చేయడం అంటే డ్రిల్లింగ్ ఆపరేషన్. మనకి టైల్ స్టాక్కి ఈ డ్రిల్ బిట్ అనేది మనకి హోల్ చేసి పెట్టేస్తారు అనమాట. హోల్ చేయాలంటే ఇది రొటేట్ అవ్వదు. ఇక్కడ వర్క్ జాబ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లేత్ ఆపరేషన్స్లో వర్కే రొటేట్ అవుతుంది, టూల్ పోస్ట్లు ఏవి రొటేట్ అవ్వవు. టూల్ అనేది స్టేషనరీ, వర్క్ అనేది మూవేబుల్ అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో చూసారా సెంటర్ డ్రిల్, ఇది మనకి సెంటరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫేసింగ్ టూల్. ఫేసింగ్ అంటే ఫేస్ మ్యాన్ నుంచి అలాగా మనకి తగ్గించుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఫేసింగ్ అనేది ఏంటంటే లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి టర్నింగ్ ప్రాసెస్ అంటారు. చూడండి ఇది కూడా టర్నింగ్ ప్రాసెస్. ఇది వచ్చేసి మన 2D వ్యూలో, ఇది ఐసోమెట్రిక్ వ్యూలో కనిపిస్తుంది కదా. ఇది చూడండి, ఇది అంటే ఇది ఏం చేస్తుంది అంటే డయామీటర్ మనకి తగ్గిస్తూ ఉంటుంది. ఇది ఒరిజినల్ డయామీటర్, ఫైనల్ డయామీటర్. చూసాక మనకి డయామీటర్ అనేది చేంజ్ అయింది, ఇది టర్నింగ్ అంటారు. థ్రెడ్డింగ్ ప్రాసెస్ అంటే ఇది ఫ్రెండ్స్, థ్రెడ్డింగ్ చూసారు కదా, దీన్ని థ్రెడ్డింగ్ ప్రాసెస్ అంటాం. ఇది ఉంది కదా చూసారు, ఇది కొండలా ఉంది చూసారా మనకి స్మూత్గా, దీన్నే కౌంటర్ బోరింగ్ ప్రాసెస్ అంటారు. అర్థమైంది, కౌంటర్ బోరింగ్. ఇది ఉంది చూసారా చాంఫరింగ్. అంటే చాంఫరింగ్ అంటే ఇలా బెవిల్స్ రావడం, ఇలా బెవిల్గా కట్ చేసేదాన్ని మనం చాంఫరింగ్ అంటాం అనమాట. ఇవి వచ్చి చూసారు కదా, ఇవన్నీ టూల్, ఇవే మన సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారు కదా, ఇంకో టర్నింగ్లోని, థ్రెడ్ కటింగ్లోని, కౌంటర్ బోరింగ్ ఇవన్నీ కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూలే. ఇది వచ్చేసి పార్టింగ్ టూల్ అని యూజ్ చేస్తాం. పార్టింగ్ టూల్ అంటే మన గ్రూవ్స్ అనేవి, అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్ ఉంది, సాఫ్ట్లో గ్రూవ్ చేయాలన్నా అట్ చేయాలన్నా మనకి ఈ పార్టింగ్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇవి మనం లేత్లో ఎక్కువగా యూజ్ చేసే ఆపరేషన్స్. అయితే లేత్కి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ద హైట్ ఆఫ్ ది సెంటర్ అబౌవ్ ద టాప్ ఆఫ్ ది హెడ్. అంటే లేత్ యొక్క స్పెసిఫిక్ సైజ్ అంతా అని మనకి యాక్చువల్గా అడుగుతూ ఉంటాడు అనమాట. లేత్ సైజెస్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే సెంటర్ అబౌవ్ ది టాప్ ఆఫ్ ది బెడ్. అంటే బెడ్ మ్యాన్ నుంచి లేత్ యొక్క సెంటర్ అంటే ఏంటి, ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి సెంటర్ అంటే ఏంటి చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్కి వచ్చేస్తే చూసారా, ఈ లేత్ బెడ్ యొక్క డౌన్ ఫ్లోర్ నుంచి ఈ సెంటర్ యాక్సిస్ ఇలా టైల్ స్టాక్ నుంచి హెడ్ స్టాక్ ఇలా మధ్యలో ఉంటుంది కదా యాక్సిస్, ఈ యాక్సిస్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే చూపిస్తాను చూడండి ఇగోండి, ఇది మనకి ఇలాగే ఇది యాక్సిస్ అనుకుందాం, ఈ స్ట్రైట్ దీని నుంచి ఈ కింద డౌన్ ఫ్లోర్, ఈ మొత్తాన్ని మనం హెడ్ అని మనం అంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి
ద స్వింగ్ ఆర్ మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది వర్క్ దట్ కెన్ బి రొటేటెడ్ ఓవర్ ద బేస్ ఆఫ్ ది బెడ్. అంటే మ్యాక్సిమం డయామీటర్ అంటే ఎంత డయామీటర్ ఆఫ్ వర్క్ అనేది మనకి యూజ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి మీరు, వెయిట్ అర్థమైంది కదా. అంటే మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది వర్క్ అంటే ఎంత అంటే మ్యాక్సిమం డయామీటర్ అనేది ఒక్కొక్క లేత్కి ఇంత డయామీటర్ రేంజ్ అనేది ఉంటుంది, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ది వర్క్ దట్ కెన్ బి అకౌంటెడ్ బిట్వీన్ ద లేత్ సెంటర్. సో లేత్ సెంటర్స్ అంటే ఈ లెంత్ డయామీటర్ కాదు, లెంత్ కూడా మొత్తం ఓవర్గా, అలాగే ఓవర్ ది స్పిండల్స్ మ్యాక్సిమం డయామీటర్ కెన్ బి రొటేటెడ్. అంటే ఎంత డయామీటర్ ఉన్న సాఫ్ట్ అయితేనే స్పిండిల్ అనేది రొటేట్ చేస్తూ ఉంటుంది. రొటేట్ చేయగల కెపాసిటీ అంటే ఎంత వెయిటేజ్ అంటే లెంత్, డయామీటర్, వెయిట్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే హైట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వీటిన్నిటి మీద ఒక స్టాండర్డ్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మ్యాక్సిమం రేంజ్ అనేది ఉంటుంది. ఇంత సైజ్ ఆఫ్ జాబ్, ఇంత లెంత్ ఆఫ్ జాబ్, ఇంత డయామీటర్ ఆఫ్ జాబ్ మాత్రమే ఈ లేదని చేయగలదని ప్రతి మిషన్కి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. సో అర్థమైంది కదా లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటాను మీ అందరికీ. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము డ్రిల్లింగ్ గురించి, మిల్లింగ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.